బాలీవుడ్ టైగర్, బాక్స్ ఆఫీస్ సుల్తాన్ సల్లూ భాయ్ ఇలా ఎన్నో పేర్లతో గుర్తింపు పొందిన ఏకైక నటుడు సల్మాన్ ఖాన్. సల్లూ భాయ్ గా అందరి గుండెల్లో గుర్తుండిపోయే సల్మాన్ కి 51వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రముఖ రచయిత సలీం ఖాన్ కుమారుడు సల్మాన్. ఇతనికి 2 సోదరులు, ఓ సోదరి. అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్, అర్పితా ఖాన్. సల్మాన్ హీరోగా బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన చిత్రం బీవీ హోతో ఐసీ. 1988లో వచ్చిన ఈ చిత్రంతో సల్మాన్ కి హీరోగా మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత దర్శకుడు సూరజ్ భర్జాత్యా తెరకెక్కించిన మైనే ప్యార్ కియా సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఇందులో సల్మాన్ సరసన భాగ్యశ్రీ నటించారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో సైతం మంచి గుర్తింపు పొందాడు సల్మాన్ ఖాన్. అక్కడి నుంచి సల్మాన్ కెరియర్ గ్రాఫ్ మలుపు తిరిగింది. వరుసగా హమ్ ఆప్కే హై కౌన్, కరుణ్ అర్జున్, బీవీ నెంబర్ 1, హమ్ సాత్ సాత్ హై, కుచ్ కుచ్ హోతా హై ఇలా వరుస హిట్లతో దూసుకుపోయారు. ఇక 2010 నుంచి దబాంగ్, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, కిక్, బజరంగి భాయిజాన్, సుల్తాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలుగా నిలిచాయి. పేరు ప్రఖ్యాతల్లో అత్యంత సంపన్న సెలబ్రిటీ జాబితాలో సల్మాన్ 2014లో ఫోర్బ్స్ ఇండియా జాబితాలో స్థానం సంపాదించారు. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క సొంతంగా బీయింగ్ హ్యూమన్ పేరిట సంస్థ స్థాపించారు. బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ దుస్తులకు ఓవర్సీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా వచ్చిన డబ్బులో కొంత అనాథ పిల్లల కోసం వెచ్చిస్తున్నారు. సల్మాన్ నిర్మాతగా తెరకెక్కించిన తొలి చిత్రం చిల్లర్ పార్టీ. పిల్లల కోసం తీసిన ఈ చిత్రానికి గాను 3 జాతీయ అవార్డులొచ్చాయి. రంజాన్ కి సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ అయింది అంటే అది బ్లాక్ బస్టర్ హిట్టే అనే పేరు తెచ్చుకున్న సల్లూ భాయ్ ప్రస్తుతం కబీర్ ఖాన్ దర్శకత్వంలో వస్తున్న ట్యూబ్ లైట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా 2017 రంజాన్ కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.